హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ సమయం. లాస్ట్ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల్లో 7వ శక్తిపీఠమైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహాశివుడి ఆత్మలింగం ఉన్న క్షేత్రం గోకర్ణ శ్రీ మహాబలేశ్వర ఆలయ విశేషాలు, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. కొల్హాపూర్లో అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుండి గోవా మీదుగా గోకర్ణకి స్టార్ట్ అయ్యాము. కొల్హాపూర్ నుండి గోకర్ణ వయా గోవా మీదుగా 350 కిలోమీటర్ దూరం ఉంటుంది. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా అరేబియా సముద్రపు ఒడ్డున వెలసిన శైవ క్షేత్రం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి గోకర్ణ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన హైదరాబాద్ నుండి గోకర్ణకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా హైదరాబాద్ నుండి గోవాలోని వాస్కోడాగామా వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి గోకర్ణ ఆలయం నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుండి ఆటోలో ఆలయానికి చేరుకోవాలి. లేదా హైదరాబాద్ నుండి హూబ్లీ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి కూడా మనం గోకర్ణకి చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్ నుండి మురుదేశ్వర్ వరకు ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ కాచిగూడలో స్టార్ట్ అయి మురుదేశ్వర్ వరకు చేరుకుంటుంది. అక్కడి నుండి గోకర్ణ 78 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుండి కూడా హూబ్లీకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. లేదా గోవా వరకు చేరుకొని అక్కడి నుండి గోకర్ణ చేరుకోవచ్చు. అదే ఫ్లైట్లో గోకర్ణ చేరుకోవాలనుకున్న వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుండి గోకర్ణ ఆలయం 140 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గోకర్ణ గోవా నుండి 120 కిలోమీటర్లు, హూబ్లీ నుండి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గోకర్ణలో ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. మేము గోవాలో లొకేషన్స్ అన్ని చూసుకొని గోకర్ణకి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 4 అయింది. ఆలయం 5 గంటలకు తెరుస్తారు కాబట్టి ఇక్కడ నుండి 7 కిలోమీటర్ దూరంలో ఉన్న ఓం బీచ్కి వెళ్తున్నాము. ఈ బీచ్ దగ్గర పార్కింగ్కి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ బీచ్ టైమింగ్స్ ఉదయం 8 నుండి రాత్రి 7 వరకు అలో చేస్తారు. ఈ ఓం బీచ్ కొండ అంచున ఉండటం వల్ల క్రిందికి మెట్ల మార్గంలో దిగాల్సి ఉంటుంది. ఈ బీచ్ ఓం ఆకారంలో ఉండటం వల్ల ఈ బీచ్ని ఓం బీచ్ అని పేరు వచ్చింది. ఈ బీచ్లో మనకి వాటర్ యాక్టివిటీస్ అలాగే బోటింగ్ కూడా చేయొచ్చు. ఈ బీచ్కి ఎదురుగా మనకి రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఈ బీచ్లో కొంత సమయం స్పెండ్ చేసిన తర్వాత తిరిగి గోకర్ణ ఆలయం పార్కింగ్కి చేరుకున్నాము. కార్ పార్కింగ్ బీచ్ పక్కనే ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుండి ఆలయం ఒక 200 మీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఆలయం లోపలికి మగవారు పంచలో, అలాగే మహిళలు శారీ ఆర్ పంజాబీ డ్రెస్లో మాత్రమే అలౌ చేస్తారు. ఇదే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం మెయిన్ ఎంట్రన్స్. గోకర్ణ శ్రీ మహాబలేశ్వర ఆలయం కర్ణాటకలోని 7 పవిత్ర ముక్తి క్షేత్రాల్లో ఒకటి. ఇది కర్ణాటకలోని చాలామంది హిందువులు
తమ ప్రియమైన వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంగా భావిస్తారు. కర్ణాటకలోని మిగిలిన 6 ముక్తి క్షేత్రాలు ఉడిపి, కొల్లూరు, సుబ్రహ్మణ్య, కుంభసి, కోటేశ్వర మరియు శంకరనారాయణ వద్ద ఉన్నాయి. హిందూ పురాణాల్లో గోకర్ణ దేవాలయానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. గాథల ప్రకారం ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి శివుడు ఒక ఆవు చెవు నుండి ఉద్భవించిన ప్రదేశమే ఈ ఆలయం. గోకర్ణ ఆలయానికి సంబంధించిన పురాణ గాథలో రామాయణ ఇతిహాసంలోని రాక్షసరాజు రావణుడి కథ కూడా ఉంది. లంకాధిపతి రావణాసురుడు మహాశివభక్తుడు. రావణాసుడి తల్లి కైకసి కూడా పరమ శివుని భక్తురాలే. కైకసి తన కుమారుడైన రావణాసుడి శ్రేయస్సు కోసం ప్రతిరోజు శివుణ్ణి పూజించేదట. ఓసారి స్వర్గాధిపతి ఇంద్రుడు కైకసి శివపూజ చూసి అసూయ చెంది ఆమె పూజిస్తున్న శివలింగాన్ని సముద్రంలో పడేస్తారు. తాను పూజించే శివలింగాన్ని ఇంద్రుడు సముద్రంలో పడేయడంతో కైకసి శివపూజకు ఆటంకం కలిగింది. దాంతో ఆమె నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టింది. తల్లి బాధ చూడలేక రావణాసుడు తల్లి కోసం పరమేశ్వరుని ఆత్మలింగాన్ని తీసుకురావడానికి కైలాసం చేరుకొని శివుడి కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అతని ఘోర తపస్సుకి మహాశివుడు ప్రత్యక్ష కాకపోవడంతో ఆ కైలాసాన్నే ఎత్తాలని కోపంతో ఉండగా ఈ విషయమంతా నారదుడు శ్రీ మహావిష్ణువుకి వివరిస్తాడు. శివుడి ఆత్మలింగం రావణుడికి దొరికితే లోకాలకు ముప్పు ఏర్పడుతుందని గ్రహించి తన మోహిని శక్తితో రావణాసుని మాయ చేసి శివుడు ప్రత్యక్షమైనప్పుడు తాను వచ్చిన ఆత్మలింగం గురించి మర్చిపోయి పార్వతిని తనతో లంకకు పంపమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అలాగే తనతో పార్వతీదేవిని పంపిస్తాడు. లంకకు వెళ్లే మార్గంలో నారదుడు ఎదురుపడి శివుడు నీకు ఇచ్చింది నిజమైన పార్వతీదేవి కాదని, పార్వతీదేవి పాతాళంలో ఉందని చెప్పగా తనతో వచ్చింది కాళికాదేవిగా కనపడంతో రావణాసురుడు ఆమెని వదిలేస్తాడు. నిజమైన పార్వతీదేవి కోసం పాతాళంలోకి వెళ్ళి చూడగా అక్కడ మండోదరిని చూసి తానే పార్వతీదేవి అని తలుచుకొని పెళ్లి చేసుకొని లంకకు తీసుకువస్తాడు. తాను వెళ్ళింది ఆత్మలింగం గురించి అని తల్లి చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి ఈసారి ఏ విధమైన మాయకు గురి కాకుండా శ్రద్ధగా శివుడి కోసం తపస్సు చేస్తాడు. తన తపస్సుకు ప్రత్యక్షం కాని శివుడికి తన 10 తలల్లో ఒక్కొక్కటి నరికివేస్తుండగా మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడగగా మహాశివుడి ఆత్మలింగం కావాలని అడుగుతాడు రావణాసురుడు. రావణాసురుడి భక్తికి మెచ్చిన శివుడు అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహించాడు. అయితే ఈ ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే మార్గంలో ఎక్కడా కింద పెట్టకూడదని శివుడు షరత్తు విధిస్తాడు. అందుకు అంగీకరించిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరాడు. అయితే బోలాశంకరుడు రావణుడికి ఇచ్చిన ఆత్మలింగంతో లోకాలకు ముప్పు ఏర్పడుతుందని దేవతలంతా కలిసి బ్రహ్మదేవుణ్ణి సలహా మేరకు రావణుని ఆత్మలింగాన్ని దక్కనీయకుండా చేసే పనిని వినాయకుడికి అప్పజెప్తారు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు వెళ్లేలేపు సంధ్యా సమయం అవడంతో రావణాసుడు సాయంకాలం సంధ్యావందనం చేయాల్సి వచ్చింది. తన చేతిలో ఉన్న లింగాన్ని కింద పెట్టకూడదు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడకు ఒక బాలుని రూపంలో వినాయకుడు వస్తాడు. రావణాసురుడు ఆ బాలునితో తాను సంధ్యావందనం పూర్తి చేసుకొని వచ్చే వరకు ఆత్మలింగాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఉండమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పెట్టవద్దని చెబుతాడు. వినాయకుడు అందుకు అంగీకరిస్తూ ఆత్మలింగం బరువుగా ఉందని, తాను కూడా ఎక్కువసేపు మోయలేనని, తాను 3 సార్లు పిలిచేలోపు రావణాసురుడు రాకపోతే తాను ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని హెచ్చరిస్తాడు. రావణుడు అందుకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అసలే వినాయకుడు, పైగా దైవకార్యంలో ఉన్నాడు. ఇక వినాయకుడు రావణాసురుణ్ణి 3 సార్లు వెంటనే పిలుస్తాడు. ఆ పిలుపు రావణుడికి వినిపించేలోపు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. రావణుడు పరుగున వచ్చి కింద పెట్టిన శివలింగాన్ని పైకి ఎత్తడానికి తన బలమంతా ప్రయోగించి విఫలమవుతాడు. ఇక చేసేది లేక రావణాసురుడు మహాశక్తివంతమైన ఆ ఆత్మలింగానికి మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. అలా వినాయకునిచే ప్రతిష్ఠించబడిన ఈ ఆత్మలింగం మహాబలేశ్వరుడిగా పూజలు అందుకుంటుంది. రావణాసురుడు లింగాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు లింగాన్ని రక్షిస్తున్న వస్తువులు మరో 4 చోట్లకు చెల్లాచెదురయ్యాయి. ఆ వస్తువులు నేలను తాకగానే అవి కూడా లింగాలుగా మారాయి. అందుకే ఈ ఆలయాలన్నిటినీ పంచలింగేశ్వర ఆలయాలని పిలుస్తారు. అందులో మొదటిది గోకర్ణ మహాబలేశ్వరం, రెండవది సజ్జేశ్వర్, లింగాన్ని మోసుకెళ్లే పెట్టే పడిన చోట, మూడవది దారేశ్వర్,
లింగాన్ని కప్పి ఉంచే తీగ పడిన చోట. 4వది గుణవంతేశ్వర్, లింగమున్న పెట్టె మూర్త పడిన ప్రదేశం. 5వది మురుడేశ్వర్, లింగానికి కప్పే వస్త్రం పడిన చోట. పదండి ఇప్పుడు మహాబలేశ్వరుడి దర్శనానికి వెళ్దాము. స్వామివారి దర్శనానికి పురుషులు పైన చొక్కా విప్పేసి కింద పంచె కట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అదే ఆడవాళ్ళు శారీ లేదా పంజాబీ డ్రెస్లో మాత్రమే అలో చేస్తారు. గర్భాలయంలో లింగం కింది వైపు కాస్త వెడల్పుగా పైన సన్నగా కనబడుతుంది. రావణాసుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల లింగం పై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఓ రంధ్రంలో వేలును ఉంచినప్పుడు క్రిందున్న లింగం వేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చొని పూజలు నిర్వహిస్తారు. ప్రతి 40 ఏళ్లకొకసారి అష్టబంధనం పేరుతో శివుడికి ప్రత్యేక కుంభాభిషేకం చేస్తారు. ఆ సమయంలో అర్చకులు భక్తులకు ఆత్మలింగాన్ని చూపిస్తారు. రావణుడు తిరిగి వచ్చేలోపే గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచి అతడిని మోసగించి తన గోవులతో పాటు అదృశ్యమయ్యాడు. భూగర్భంలోకి వెళ్తున్న ఆ ఒక్క ఆవును రావణుడు వెంబడించి దాని మిగతా శరీరం భూమి కింద అదృశ్యమవుతుండగా దాని చెవిని పట్టుకున్నాడు. ఈ చెవి కారణంగానే ఈ ప్రదేశానికి గోకర్ణ అనే పేరు వచ్చింది. సంస్కృతంలో దీనికి గోవు చెవి అని అర్థం. ఇందులో గో అంటే ఆవు మరియు కర్ణం అంటే చెవి. అలాగే ఇక్కడ గంగావళి, అగనాసిన్ అనే నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహించడం వలనే ఈ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలో పార్వతీదేవి తామ్రగౌరిగా పూజలు అందుకుంటుంది. ఆ ఆలయం మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపు ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బ్రహ్మదేవుని కుడి చెయ్యి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఆ దేవి తపస్సు చేసి పరమశివుణ్ణి ఇక్కడ వివాహం చేసుకుందట. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకొని కనిపిస్తున్న దారి నుండి బయటికి వచ్చి ఇలా కుడివైపుకు వెళ్తే రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలక్షేత్రంలో ముందుగా వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధానికి వస్తారని వరమిచ్చాడట. రావణుడు వేసిన మొట్టికాయలకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:15 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం కాదంబ వంశానికి చెందిన మయూర శర్మ క్రీస్తు శకం 345-365 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయలు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇక్కడే బంగారంతో తన బరువును తూచుకున్నారట. ఇదండి మహాశివుడు ఆత్మలింగంగా వెలిసిన గోకర్ణ శ్రీ మహాబలేశ్వర ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.